వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు చూసినాం మార్కెట్ మొన్ననే చెప్పుకున్నట్టు మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక మార్కెట్ ఈరోజు చాలా రోజుల తర్వాత మొన్న కూడా మంచి 500 పాయింట్లు నిఫ్టీ లాభపడ్డది. ఈరోజు దాని కంటిన్యూషన్గా ఇంకొక 300-400 పాయింట్లు లాభపడ్డది నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 2% పైగా లాభపడ్డది. చాలా రోజుల నుంచి చెప్తున్నా నేను, బ్యాంక్ నిఫ్టీ మంచి స్ట్రాంగ్గా ఉందని. దానికి తగ్గట్టు ఈరోజు 2% పైగా బ్యాంక్ నిఫ్టీ లాభపడ్డది. 1072 పాయింట్లు లాభపడ్డది. ఇక సెన్సెక్స్ 992 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 314 పాయింట్లు పెరిగింది. ఓ దశలో నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పెరిగింది. ఆ తర్వాత కొంచెం కరెక్షన్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా పెరిగింది. కొంచెం కరెక్షన్ అయితే అయ్యింది. ఓకే, మరి ఈ బుల్ కంటిన్యూ అవుతుందా, మరి ఏంటి అనేది చూద్దాం. మరి ఈరోజు మార్కెట్ పెరిగింది కానీ నాకు తెలిసి చాలామందికి ట్రేడింగ్ అవకాశం ఇవ్వకుంటుంది. ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యింది. అక్కడక్కడ తిరిగింది. ఒక చిన్న డౌన్ఫాల్ అయితే అయ్యింది. ఆ తర్వాత ఏమన్నా ఒకవేళ బయింగ్ సైడ్ తీసుకున్న చిన్న ప్రాఫిట్తోనే కంప్లీట్ చేసి ఉంటారు. ఆల్రెడీ ఎవరైనా హోల్డ్ చేసి ఉంటే వాళ్ళకి లాభం వస్తుంటుంది. కానీ మార్కెట్లో హోల్డ్ చేయడం అనేది చాలా డేంజరస్. అస్సలు హోల్డ్ మాత్రం చేయకండి. పోనీ ఇటువంటివి చాలా వస్తాయి. ఈరోజు మనకు దొరకకున్నా కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడోకప్పుడు ఛాన్స్ అయితే దొరుకుతుంది. కానీ హోల్డ్ చేసి ఆ లాస్ని కవర్ చేయడానికే ఇంకా రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. దాంట్లో ఇంకా లాస్ అవుతాం కాబట్టి హోల్డ్ మాత్రం ఎప్పుడు చేయకండి. ఇక ఈరోజు ఇండెక్సెస్ చూద్దాం ఎంతవరకు పెరిగినాయి ఏంటి అంటే, ఈరోజు అన్ని ఇండెక్సెస్ ఈరోజు గ్రీన్లోనే ముగిసినాయి. ఇక్కడ చూడొచ్చు ఎక్కువగా పిఎస్యు బ్యాంక్స్ పెరిగినాయి. పిఎస్యు బ్యాంక్స్ పెరగడానికే మెయిన్ రీజన్ ఏంటంటే, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ చాలా మంచి మెజారిటీతో గెలవడం. దాంతో ఇక పిఎస్యు బ్యాంక్స్ ఇంకా మంచిగా డెవలప్ అవుతాయని ఇక్కడ పిఎస్యు బ్యాంక్స్ పెరిగినాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ, నిఫ్టీ, మీడియా, బ్యాంక్ అన్ని రకాల షేర్లు ఈరోజు మంచిగా పెరిగినాయి. పిఎస్యు బ్యాంక్స్ 4.2% పెరిగినాయి. ఆ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ 3%, రియాలిటీ 2.6%, నిఫ్టీ బ్యాంక్ 2%, మీడియా 2%, ఫైనాన్స్ 1.8%, ఎనర్జీ 1.4%, ఇవన్నీ కూడా పెరిగినాయి. ఓవరాల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి గ్రీన్ మూమెంటం అయితే మనం ఈరోజు చూసినాం. ఇక ఈరోజు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఇగో ఇక్కడ ఇది ఆ గుడ్ న్యూస్ చూపిస్తాను చూడండి. ఇది ఎఫ్ఐఐస్ దాదాపు 1.5 మంత్ నుంచి సెల్లింగే చేస్తున్నారు. ఎన్నడూ బయర్స్గా లేరు. దాదాపు 50 డేస్ అవుతుందో 60 డేస్ అవుతుందో 1 to 2 months నుంచి వాళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు ఇక్కడ చూడొచ్చు క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఐస్ ఈరోజు బయర్స్గా ఉన్నారు. 9,948 కోట్లు వీళ్ళు ఈరోజు బై చేస్తే, డిఐఎస్ సెల్లర్స్గా ఉన్నారు. ఈరోజు ఇన్ని రోజులు డిఐఎస్ బయర్స్గా ఉండే, ఈరోజు డిఐఎస్ సెల్లర్స్ అయ్యారు. 6,900 కోట్లు సెల్ చేశారు. ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో 3,040 కోట్ల బయింగ్ అనేది కనిపించింది. సరే, ఎంత బయింగ్ అనిపించినా మనకి ఈరోజు ఎఫ్ఐఐస్ బయర్స్గా ఉండడం అనేది ఒక గుడ్ న్యూస్. సరే, ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం ఇంకొక కొన్ని రోజులు చూస్తే తెలుస్తుంది. ఓవరాల్గా చాలా రోజుల నుంచి వాళ్ళ నిన్న మొన్నటి వీడియోస్ కూడా చెప్పాను నేను, ఆ సెల్లింగ్ ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎఫ్ఐఐస్ యొక్క సెల్లింగ్ కాన్స్టెన్సీ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. వాళ్ళు తగ్గొచ్చు అని చెప్పినాం. దానికి తగ్గట్టే మార్కెట్ అయితే ఈరోజు మంచి ఎఫ్ఐఐస్ బయింగ్ సైడ్ అయితే వచ్చారు. మరి ఇది కంటిన్యూ అవుతుందా తాత్కాలికం అనేది మనకు రానున్న రోజుల్లో అయితే తెలుస్తుంది. సరే, ఇక మనం మన మార్కెట్కు సంబంధించి కొన్ని లెవెల్స్ చెప్పుకున్నాం. మరి ఆ లెవెల్స్ ఎలా పనిచేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ఇవి నేను మన నిఫ్టీకి సంబంధించి చెప్పినటువంటి లెవెల్స్. ఒకవేళ మార్కెట్ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ రీటెస్ట్ చేసినా వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ టెస్ట్ చేసి వెళ్ళాలనుకున్నాం. ఇది టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి సెల్లింగ్ రావచ్చు అని 24,225. కానీ మార్కెట్ మనకి ఏ ఛాన్స్ ఇవ్వలే. మన లెవెల్ పైనే ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు ఓపెనింగే అన్ని లెవెల్స్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఇటు తిరిగింది. ఇక్కడ మళ్ళీ లెవెల్ బ్రేక్ అయింది. ఇక్కడ తిరిగింది. మన లెవెల్స్ ప్రకారం అయితే ఈరోజు మనకు మార్కెట్ ఛాన్స్ ఇవ్వలే. ఎందుకంటే ఫస్టే ఇంత గ్యాప్ అప్ అయిన తర్వాత ట్రేడింగ్ చేయడం అనేది కష్టమే. మరి దానికి తగ్గట్టే ఈరోజు అయితే మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ అయితే అయిపోయింది. దాంతో మనకు ఛాన్స్ అయితే ఇవ్వలే నిఫ్టీ. ఇక
బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. అసలు ఇంకొక విషయం కూడా చెప్పాలి, నేను ఎప్పుడో చెప్పిన మార్కెట్ ఇక్కడెక్కడనో ఉన్నప్పుడే చెప్పిన 2-3 డేస్ బ్యాకే మార్కెట్ ఫాల్ కాకముందే ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ కావచ్చు అని మనం కావాలంటే చూడండి, మన పాత వీడియో చూడండి, ఎగ్జాక్ట్గా మన లెవెల్కి వచ్చే మార్కెట్ రివర్స్ అయింది. జస్ట్ 2 డేస్లోనే ఇంత మంచి మూమెంటం ఇచ్చింది చూడండి. ఒకసారి కావాలంటే మీరు పాత వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఏ లెవెల్ చెప్పినో ఆ లెవెల్ వరకే వచ్చి ఆగి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయింది. సరే, ఇదేదో నాకు గొప్పతనం అని కాదు, కాకపోతే అనాలిసిస్ మనం మార్కెట్ లాంగ్గా అనాలిసిస్ చేస్తూ ఉంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొన్ని లెవెల్స్ మనము చాలా స్టాండర్డ్ లెవెల్స్ ఇది బ్రేక్ కాకపోవచ్చు, ఒకవేళ అయితే ఇంకా ఫాల్ కావచ్చు అనేది మనం అయితే చెప్పొచ్చు. అదే చెప్పిన దానికి తగ్గట్టే ఈరోజు అయితే మనకు మార్కెట్ మంచిగా రెస్పెక్ట్ అయితే చేసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మన అన్ని లెవెల్స్ బ్రేక్ అయింది. ఇది కూడా అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఈ లెవెల్ ఇది ఫస్ట్ టార్గెట్, ఈ సెకండ్ టార్గెట్ అనుకున్నాం. ఈ సెకండ్ టార్గెట్ పైనే ఓపెన్ అయింది. కనీసం ఇక్కడి వరకు వచ్చి రీటెస్ట్ చేసి ఉంటే మనం ఇంకొక ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళమేమో, కానీ ఇగో ఇక్కడనే తిరిగింది బ్యాంక్ నిఫ్టీ కూడా. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలే. యాక్చువల్లీ ఈరోజు అంత గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక ట్రేడ్ చేయడం అనేది కష్టము. అదే మనకి ఈరోజు ఇంకొకసారి ప్రూవ్ అయింది. సరే, రేపు సంగతి చూద్దాం మనము. రేపు చాలా సింపుల్ అండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ ఉంది. దానికి తగ్గట్టే ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేసుకోవాలి. సపోర్ట్ ఏది, రెసిస్టెన్స్ ఏది అనుకుంటే, ఒకవేళ ఫ్లాట్గా కానీ చిన్న గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉంది. 24,080 లెవెల్ అనేది ఒక సపోర్ట్. ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బై ప్లాన్ చేస్తాం. ఈరోజు క్లోజింగ్ ఫస్ట్ టార్గెట్, ఆ తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,500 అండి. ఇది సెకండ్ టార్గెట్. ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ సెల్లింగ్ సైడ్ రావచ్చు, ఇంతవరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది జాగ్రత్త. 24,500 లెవెల్ మాత్రం జాగ్రత్త చూడండి. ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఇది ఒక ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. లేదు పెద్ద గ్యాప్ అప్ అయింది అనుకోండి, నేను ఇంతకుముందు చెప్పిన కదా ఇది రెసిస్టెన్స్. 24,500 దగ్గర రిజెక్షన్ కనుక వస్తే మళ్ళీ ఫాలో అవుతుంది. ఈరోజు క్లోజింగ్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. సింపుల్. గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్గా అయినా కానీ ఇక్కడికి వస్తే బయింగ్ చేస్తాము, ఇక్కడికి వస్తే సెల్లింగ్ అనేది ప్లాన్ చేస్తాము. రేపు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి. లేదు ఇది కూడా బ్రేక్ అయింది స్ట్రాంగ్ క్యాండిల్తో అంటే ఇక మళ్ళీ మార్కెట్ పైకే పోతుంది, ఇక కిందికి వచ్చే ప్రసక్తి అనేది ఉండదు. ఇక ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇవి లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ సింపుల్ అండి. ఇక్కడ 52,365 అనేది ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. 51,786 వరకు మార్కెట్ కిందికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక PE ఎంట్రీ అయితే తీసుకోవచ్చు, ఒక 500-600 పాయింట్ల కోసం. చిన్న కరెక్షన్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ ఎగురుతూ ఖచ్చితంగా కరెక్షన్ అవుతుంది. కాబట్టి ఆ రెసిస్టెన్స్ అనేది నేను డ్రా చేసిన. ఒకవేళ లేదు గ్యాప్ డౌన్ అయినా కానీ ఇది ఒక సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా. గ్యాప్ అప్ అయితే ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ రీటెస్ట్ చేస్తే ఇక్కడ బయింగ్ ప్లాన్ అనేది చేస్తా. ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. 52,365 లెవెల్ ఒక రెసిస్టెన్స్, 51,786 అనేది సపోర్ట్. లేదు ఒకవేళ ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే నిన్నటి లెవెల్ ఏదైతే ఉందో క్లోజింగ్ అంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంది మార్కెట్ 51,275 వరకు. ఇది రేర్ కండిషన్, వస్తుందని నేను ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు. ఒకవేళ వస్తే ఇంతవరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు రేపటి వరకు, ఇంట్రాడే వరకు. ఇవి రేపటికి సంబంధించి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. మరి చూద్దాం, మనకి ఇంకొక 1-2 డేస్ అయితే మరి ఇప్పుడు వచ్చింది ఓన్లీ ఎలక్షన్ మూమెంటా లేదంటే ఇంకా మళ్ళీ ఇంకా పైకి వస్తుంది అనేది 1-2 డేస్లో మనకైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అవి ఈరోజు లెవెల్స్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి లెవెల్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.